చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తా, ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్లో పదవి కోసం ఆశిస్తున్నా. మా కుటుంబంలో చంద్రబాబు నాయుడుకి మంచి అనుభవం. తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ప్రజలందరూ భయభ్రాంత గురవుతే ఎక్కడ తగ్గకుండా జగన్పై తిరుగుబాటు చేసాం. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే ప్రజలను చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేకుండా, ఏ ఒక్క కేసు కూడా లేకుండా నేనే మనం చేస్తాను, సగం మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను విజయడిగానే ఉన్నాను. ఎందుకంటే ఆయన కోసం నేను ఎంతవరకు ఎదిగించాను. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నాయకులందరూ భయపడినా సరే రామ్ భయపడలేదు. ఆయన కోసం పోరాటం చేశాం. ఆయన మా కుటుంబం పక్కన చంద్రబాబు ఎప్పుడూ కూడా అదే మాకు స్థానం కల్పించారు. మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయన హాజరై కేక్ కట్ చేసి పాపను ఆశీర్వదించారు. అలాగే ఎప్పుడూ జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు గారు విజయడిగానే ఉంటాను. నా చివరి రక్తం పుట్టినప్పుడు నేను టీడీపీ పార్టీ కొనసాగుతాను. ఎప్పుడు పార్టీ మాన ఆలోచన నాకు రాదు. ఎందుకంటే సమాజమే దేవాలయ ప్రజల నా దేవుడు అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కేవలం ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువతకి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్నగారు ఎస్పీపీ పట్టాభి మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్నగారు వాజ్పేయి క్యాబినెట్లో సత్యనారాయణ వ్యవసాయ మంత్రి చేశారు. సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువత కూడా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం సంకల్పంతో నేను పోవడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు పరిశీలిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయన ఏది ఇచ్చినా సరే నేను చేస్తాను తప్ప ఎటువంటి డిమాండ్లు కానీ కండిషన్ కానీ లేవు. కేవలం రాష్ట్రం బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా కావాలని ఆకాంక్షిస్తూ సూర్య భగవాన్ ప్రార్థన చేశాం. డెఫినెట్గా భగవంతుడు ఆశీస్సులు నాకు ఉంటాయని చంద్రబాబు నాయుడు కూడా ఆయన కర్ణించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను. దాని ఈ రాష్ట్రం కోసం జగన్ పైన 9 పాటలు రాయించాను. ఆయన నవరత్నాలను నవపాటలతో చదివించాను. సో ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి పాట జగన్ని పూర్తిగా అండగట్టు చేశాం. ఈ పాలన పోవాలి, వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేశాం. డెఫినెట్గా పార్టీ భూస్థాపితం అయిపోయింది. అందువల్ల రానున్న రోజుల్లో ప్రజలు రామరాజు ఉండిపోతున్నారు. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ చరిత్రలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుందో మనం చేస్తాం. జై హింద్. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన ధన్యవాదాలు చేశాం. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసి వెళ్ళి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు. డెఫినెట్గా చూస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద ఒక కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పుట్టే వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. వేళ చాలామంది పార్టీలు చేరితే నాయకులు చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకులు చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ మీద పోవడం చేశాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డెఫినెట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దాని చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. మా పెదనాన్న గారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో పట్టాభిలో కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెదనాన్న గారు సత్యనారాయణ గారు వాజ్పేయి గారిని మంత్రి చేశారు. అంత రాజకీయం మా కుటుంబం ఉంది. దాన్ని నేను ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి చేతుడువాదిగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని, రామరాజ్యం తీసుకునే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు. నేను పార్టీ కోసం, చంద్రబాబు కోసం పనిచేస్తాను. మా పాప బర్త్డే కూడా ఆయన వచ్చి పాల్గొని చేశారు. అందులో చంద్రబాబు గారు నేను జీవితవంతం ఉండిపోయి ఉంటాను తప్ప ఎప్పుడు ఆయన పైన ధిక్కారస్వరం వినిపించి మనం చేస్తాను. అందులో చంద్రబాబు నాయుడు గారు నన్ను పరిశీలించమని కోరుతాను. జై హింద్.